పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, ఎంత ధనమున్నా, ఎంత జ్ఞానమున్నా తండ్రి, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ తండ్రి, మీరిచ్చే శాంతి అది మాకు ఎంతో ఉన్నతమైనది. శాంతి లేక, సమాధానం లేక తండ్రి, ఎన్ని ఉన్నా కూడా ప్రభువా, వారు నిరుత్సాహంతో ఉంటున్నారు, కలవరపడుతూ ఉంటున్నారు తండ్రి. అటువంటి కలవరపాట్లన్నిటినీ దూరపరిచి శాంతిని, సమాధానాన్ని మీరు ఇచ్చిన దేవుడు అయి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు దేవా. ఈ శాంతి లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రభువా నాయనా కుటుంబానికి దూరమై తండ్రి ఒంటరితనంగా జీవించుచున్నారు తండ్రి. మీ శాంతిని ప్రభువా వారికి అనుగ్రహించండి. మీ శాంతి కలిగి వారు జీవించగలడానికి సహాయం దయచేయండి. నీ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించేటువంటి దైవ జ్ఞానాన్ని వీళ్ళకి మీరు దయచేయండి తండ్రి. మిమ్మల్ని నమ్మితే మా జీవితాల్లో ఎనలేని శాంతి ఉంది ప్రభువా దేవా. మీరు లోకానికి శాంతిని, సమాధానాన్ని, ఆదరణను అనుగ్రహించిన దేవుడివి తండ్రి దేవా. అది గమనించి గుర్తించేటువంటి జ్ఞానము, వివేచన కలిగిన మనస్సును ప్రియబిడ్డలకి మీరు దయచేయండి. ఏ కలవరంతో ఉంటున్నారో ఆ కలవరాలన్నింటినీ దూరపరిచి నీ శాంతిని వారికి దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.